సో ఇదంతా ఆ మహిళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు వీళ్ళకి ఆ మతం యొక్క పెద్ద మనుషులు అండ్ అదేవిధంగా తన భర్త యొక్క ఫ్యామిలీ నుంచి బెదిరింపులొచ్చాయి. ఇంకా పాపం అంత బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేకపోవడంతో వాళ్ళు గూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు ఆ భార్య ఏం చేయాలో తెలియక ఒక లెటర్ రాసింది. ఆ లెటర్‌లో హలాలా వంటి ఆచారం ఒక మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని, గౌరవాన్ని వీటన్నింటిని దెబ్బతీస్తుంది. ఇది ఒక స్త్రీని వస్తువుగా మార్చే ఆచారం. ఈ ఆచారం అంతం కావాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి ఒక లెటర్ రాసింది. అండ్ అదే గాకుండా ఇది నాతోనే అంతమవ్వాలి. నా తర్వాత ఇతర మహిళలు ఇలా బాధ అనుభవించకుండా ఉంటారు. మనం మనుషులం, వస్తువులం కాదు. ఎప్పుడు పడితే అప్పుడు మార్చేయడానికని బాధగా లెటర్ రాసి చనిపోయిందనమాట. సో ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయి అంటుంటే నాకైతే వినడానికి చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఏ యుగంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి ఆచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టి మనిషిని మనిషిగా చూడాలి. అండ్ స్త్రీని మన భారతదేశంలో ఎంత అత్యున్నత స్థాయిలో మనం చూస్తామో అదే స్థాయిలో గౌరవించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఆచారాలు పూర్తిగా అంతం కావాలని కోరుకుంటున్నా.